తెలంగాణ ఏపీలో సంక్రాంతి పండుగ హడావిడి మొదలైంది. స్కూళ్లకు సెలవులు రావడంతో జనం నగరాల నుంచి ఊరు బాట పట్టారు. దాంతో హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల జిల్లాలతో పాటు ఏపీకి వెళ్లే వాహనాలతో రోడ్లన్నీ బిజీగా కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా హైదరాబాద్ టు విజయవాడ రహదారిలో ఒక్కసారిగా వాహనాల సంఖ్య పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రయాణికుల రద్దీతో వాహనాలు బారులు తీరాయి. ఇటు విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో టోల్ ప్లాజా అధికారులు మొత్తం 8 టోల్ బూత్లను ఓపెన్ చేశారు. 3 సెకండ్లకు ఒక వాహనం చొప్పున నిమిషానికి సుమారు 20 వాహనాలు టోల్ ప్లాజా నుంచి వెళ్లేలా చర్యలు చేపట్టారు. ఇక వరుస సెలవుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు ఎంజీబీఎస్ బస్టాండ్ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల రాకపోకలు సాఫీగా సాగేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇటు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రతిరోజు సాగుతున్న 2.2 లక్షల మంది ప్రయాణం చేయనున్నారు. బస్సులు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు వెళ్లే బస్సులు సరిపోవడం లేదు. దాంతో ప్రయాణికులు బస్సుల కోసం ఎదురు చూడాల్సిన రైట్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ ఎంజీబీఎస్ దగ్గర నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ మహేష్, ఎక్కడికక్కడ టోల్ ప్లాజా దగ్గర కావచ్చు, లేకపోతే బస్ స్టాండ్స్ దగ్గర కావచ్చు, ఎక్కడికక్కడ ఫుల్ వెహికల్స్ తో అయితే బిజీగా ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. ఎన్ని రోజుల వరకు ఈ జామ్ అయ్యే అవకాశం ఉంది? సో వాట్స్ అప్డేట్స్? సంజన, సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటు ప్రధానంగా జేబీఎస్ కావచ్చు, ఎంజీబీఎస్ల వద్ద ప్రయాణికుల రద్దీ నెలకొంది. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ వద్ద ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, ఉదయం నుంచి కూడా ఇదే రద్దీ నెలకొందని చెప్పాలి. పెద్ద ఎత్తున కూడా అటు ఆ స్కూళ్లకు వరుసగా సెలవులు కావచ్చు, మరి వీకెండ్ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా తమ సొంత ఊళ్ళకు వెళ్లేందుకు ప్రయాణికులు ఎంజీబీఎస్ కావచ్చు, ఇటు జేబీఎస్తో పాటు సికింద్రాబాద్ ఆ రైల్వే స్టేషన్లో కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అటు ప్రయాణికులకు రద్దీకి అనుగుణంగా ఇటు టీజీఎస్ఆర్టీసీ దాదాపు 6,000కు పైగా బస్సులు ఏర్పాటు చేసినామని చెప్తుంది. కానీ అందుకు అనుగుణంగా మాత్రం ఇక్కడ బస్సులు అయితే కొరత వేధిస్తుందని చెప్పాలి. ప్రయాణికులు గంటల తరబడి వెయిట్ చేసిన పరిస్థితి మనము చూస్తున్నాము. ఇక అటు ఉదయం నుంచి కూడా ఇటు దాదాపు ఇదే రష్ నెలకొంది. ఇక బస్సులు సరిపోక కొంత ప్రయాణికులు ఎదురు చూస్తున్న పరిస్థితి. మరొక వైపు ఇటు మహాలక్ష్మి పథకం వర్తించే ఎక్స్ప్రెస్ కావచ్చు, ఇటు ఆర్డినరీ బస్సులకు సంబంధించి కూడా కొంత కొరత ఉన్నది కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు కొంతమంది ప్రయాణికులు, అమ్మ చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఎట్లాంటి ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము వచ్చి 2 గంటలు అవుతుంది. ఓన్లీ డైరెక్ట్ ఖమ్మమే అంటున్నారు, నాన్ స్టాప్ అంట. మా పిల్లలు అసలే ఉండట్లేగో, బాగా ఏడుస్తున్నారు. 2 గంటల నుంచి బస్సులు లేవా? ఉన్నాయి కానీ నాన్ స్టాప్ అంటున్నారు. మేమేమో పాలేరు పోవాలి, పాలేరులో ఆగదంట. సూర్యాపేటలో కూడా ఆపమని అంటున్నారు. సూర్యాపేట బస్సులు వస్తారా, సూర్యాపేట బస్సులు అక్కడ కూడా రావట్లేదు. గతంలో ఆపేవారు అక్కడ, ఇప్పుడు ఎందుకు ఆపట్లేదు అసలు? ఏమంటారు? ఇంతకుముందు ఆపేవారు, ఇప్పుడే స్పెషల్ బస్ అని స్టిక్కర్స్ వేస్తున్నాయి. అవి ఆగవంట, కంపల్సరీ ఆగకుండా ఖమ్మం వెళ్తాయంట డైరెక్ట్. చూసినట్టయితే ఇటు మనకు చూస్తున్న ప్రయాణికులు ఇటు స్పెషల్ బస్సులు డైరెక్ట్ స్టాప్ మాత్రమే ఉంటున్నాయి, మధ్యలో ఆపట్లేదని కూడా కొంత ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 2 గంటల నుంచి ఎదురు చూస్తున్నాం, కానీ మాకు సరిపడే అటు బస్సులు రావట్లేదని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రత్యేకంగా అటు దాదాపు 6,000కు పైగా స్పెషల్ బస్సులు అయితే వేశామని చెప్తున్నారు. ఇక స్పెషల్ బస్సులకు సంబంధించి కొన్నింటిలో ఆధార్ కార్డు కూడా మహిళలకు వర్తించే మహాలక్ష్మి పథకం వర్తించే ఆధార్ కార్డులు కూడా పనిచేయట్లేదు కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మొత్తం ఇటు ఉప్పల్తో పాటు ఇటు జేబీఎస్ ఎంజీబీఎస్ పాటు ఉప్పల్, కుకట్పల్లితో పాటు ఇటు గచ్చిబౌలిలో కూడా ఇక్కడ ప్రధానంగా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు సికింద్రాబాద్తో పాటు నాంపల్లి, చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి కూడా ఇటు ప్రత్యేకంగా అదనపు రైళ్లు కూడా ఈసారి రైల్వే శాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా రైళ్లు కూడా వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఎంజీబీఎస్లో బిజినెస్ చూడొచ్చు, ఇటు ప్రయాణికులు అయితే గంటల తరబడి కూడా వెయిట్ చేస్తూ ఎదురు చూస్తున్న
లో చూస్తున్నాము. మరొక 2 రోజుల పాటు కూడా ఇటు ఈ రష్ అయితే ఇలాగే ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ రష్కి అనుగుణంగా కూడా అటు ప్రత్యేక బస్సులు వేస్తామని చెప్పించి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక వైపు అదనపు ప్రత్యేక బస్సులలో దాదాపు 50% అదనపు ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దిల్సుఖ్ నగర్తో పాటు ఎంజీబీఎస్తో దిల్సుఖ్ నగర్ నుంచి కూడా ప్రత్యేకంగా అటు సూర్యాపేట, కోదాడ, నల్గొండ ప్రాంతాలకు వెళ్లేందుకు అక్కడి నుంచి కూడా బస్సులు ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే ఉదయం నుంచి కూడా ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ 2 ప్రధాన బస్టాండ్లు కూడా రద్దీ అయితే నెలకొందని చెప్పాలి. ఎక్కడికక్కడ అటు గంటల తరబడి కొన్ని రిజర్వేషన్లకు సంబంధించి మాత్రం ప్రయాణికులు సాఫీగా వెళ్తున్నారు. అయితే రిజర్వేషన్ చేసుకోకుండా వచ్చిన ప్రయాణికులు కొంత ఇబ్బందులకు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇటు ఎక్స్ప్రెస్ బస్సులు పెంచాలి, మహాలక్ష్మి పథకం వర్తించే ఎక్స్ప్రెస్ బస్సులు పెంచాలని కూడా కొంత మహిళా ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అదనపు ఛార్జీలకు సంబంధించి కూడా 50% అదనపు ఛార్జీలు అయితే ఒక ప్రత్యేక జీవో ప్రకారం అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది కూడా తమకు భారంగా మారుతుంది కూడా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి పండుగ సందర్భంగా ఇటు దసరా కావచ్చు, సంక్రాంతి మహేష్ ప్రత్యేకంగా బస్సులకు సంబంధించి మహేష్ వన్ మోర్ థింగ్, ఇక్కడ సంక్రాంతి వేళ అయితే ప్రైవేట్ బస్సుల్లో అంటే ఛార్జెస్ పెంచారా మహేష్? ప్రధానంగా చూస్తే ప్రత్యేకంగా అదనపు బస్సులలో స్పెషల్ బస్సులలో 50% అదనంగా ఛార్జీలు అయితే వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక చాలని బస్సులకు సంబంధించి ప్రయాణికులు కొంత ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కూడా ఇటు ఇదే అదనంగా అటు దోపిడీ చేస్తున్నట్టు కూడా అటు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మొత్తం చూడొచ్చు ఉదయం నుంచి కూడా జేబీఎస్ కావచ్చు, ఎంజీబీఎస్తో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు సంబంధించి కూడా ప్రయాణికుల రద్దీ అయితే నెలకొంది. ఇక మరొక వైపు టోల్ ప్లాజాల వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా అటు ట్రాఫిక్ జామ్ అయితే నెలకొంది. అక్కడ కూడా కొంత రాకపోకలకు కూడా ఇబ్బందులు అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణతో పాటు ఇటు ఆంధ్ర వైపు వెళ్తున్న టోల్ ప్లాజాల వద్ద పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడడం కావచ్చు, ప్రయాణికుల ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. All right, Mahesh, thank you for the live updates.